ఒక గ్రామంలో వినయుడనే రైతు ఉండేవాడు. ఆయన గొప్ప ధర్మాత్ముడు. తన జన్మలో ఎవరికీ ఏ విధమైన అపచారము చేసి ఎరుగడు. ఎన్నడూ అసత్యం ఆడి ఎరుగడు. అన్నింటికీ దైవాన్నే నమ్ముకునేవాడు. వినయుడికి ఒకే ఒక్క కొడుకు. వాడి పేరు పీతాంబరుడు. వాడికి పెళ్ళి అయింది. ఒక కూతురు కొడుకు కలిగారు. పీతాంబరుడు తండ్రి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు కలవాడై తండ్రిలాగే తాను కూడా ధర్మం తప్పకుండా జీవిస్తూ వచ్చాడు. పీతాంబరుడి కొడుకు 2 ఏళ్ల వాడై ఉండగా ఆ ప్రాంతాల భయంకరమైన క్షామం ఏర్పడింది. ప్రజలు తిండి లేక దుర్భరులై ఉన్న స్థితిలో విషజ్వరాలు వచ్చి అంతులేని జనాన్ని చంపేశాయి. పీతాంబరుడి భార్య, కూతురు విషజ్వరాలతో మరణించారు. పీతాంబరుడికి కూడా జ్వరం తగిలింది. కానీ వాడు ఎలాగో మృత్యువాత పడకుండా తప్పించుకొని బయటపడ్డాడు. వినయుడు వృద్ధుడు, పీతాంబరుడి కొడుకు పసికందు. పీతాంబరుడు జ్వరం పడటం చేత చిక్కి శల్యమైపోయాడు. వారికి గంజి తాగడానికైనా నూకలు లేవు. ఎక్కడైనా కూలి చేసి ఇన్ని నూకలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో పీతాంబరుడు పార చేత పట్టుకొని బయలుదేరాడు. ఇంత నీరసంగా ఉన్నావు, నువ్వు కూలి ఏం చేస్తావు నాయనా? నేనే వెళ్ళి ఎక్కడైనా ఇన్ని నూకలు ముష్టెత్తి తెస్తాను అని తండ్రి అన్నాడు. కానీ పీతాంబరుడు వినిపించుకోలేదు. అప్పుడే పొలాల పని ఆరంభమైంది. చెయ్యగల వారికి పని దొరుకుతున్నది. మిగిలిన కూలీలతో పాటు నిలబడిన పీతాంబరుణ్ణి చూసి జాలిపడిన వారు చాలామంది ఉన్నారు. కానీ పని ఇచ్చిన వారు ఒక్కరూ లేరు. వాడి కళ్ళలో ప్రాణాలున్నాయి. పారపట్టిన చెయ్యి బలహీనత వల్ల వణుకుతున్నది. అలాంటి వాడికి పని దొరికే అవకాశం ఎలా ఉంటుంది? సాయంకాలం దాకా పొలాల్లో తారట్లాడి పీతాంబరుడు గ్రామంలోకి తిరిగి వచ్చాడు. ఆ ఇంట ఇన్ని నూకలు ముష్టెత్తాడు. అవి తీసుకొని బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకున్నాడు. నేను చెబితే విన్నావా నాయనా? నీకు కూలి దొరకదు, దొరికినా చెయ్యలేవు. రేపు నువ్వు నేను కలిసి బిచ్చానికి పోదాం అన్నాడు వినయుడు. లేదులే నాన్న, ఈ పూటకు గంజి తాగేద్దాం. రేపు బలమైన ఆహారం సంపాదిస్తాను అన్నాడు పీతాంబరుడు. పిచ్చివాడా, మనకి గంజే కరువై ఉంటే ఇంకా బలమైన ఆహారం ఎక్కడి నుండి వస్తుందిరా అన్నాడు వినయుడు. వినయుడి ఇంటికి సమీపంలోనే ఒక భూస్వామి పశువులుండే ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో రాత్రివేళ జొరబడి ఒక గొర్రెను దొంగలించుకురావాలని పీతాంబరుడు నిశ్చయించుకున్నాడు. తాను జ్వరంతో ఉన్నంతకాలము తన తండ్రి ముష్టెత్తాడు. ఆ సంగతి పీతాంబరుణ్ణి బాధిస్తున్నది. తనకు ఆ బలం వస్తేనే కానీ కూలి దొరకదు. తండ్రి గంజి తాగటం తాను సహించలేడు. అందుచేత పీతాంబరుడు ఈ పని చేయనిశ్చయించాడు. ఇంతకాలము ఆదర్శప్రాయంగా ప్రవర్తించిన తన కొడుకు ఇప్పుడు ఏదో కూడని పని తలపెట్టాడని వినయుడికి అనుమానం తగిలింది. దానితో ఆయన మనసు ఆందోళన పడసాగింది. ఆ రాత్రి ఆయనకు సరిగా నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ ఏదో అలికిడి అయి వినయుడు నిద్రలేచి చుట్టూ కలయజూశాడు. ఇంటి వాకిలి తెరిచి ఉన్నది. పీతాంబరుడు పడుకున్న చోట లేడు. 1 గంట గడిచింది. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో అలికిడి వినపడింది. వినయుడు చప్పుడు చేయకుండా వెళ్ళి పశువుల కొట్టంలోకి తొంగి చూశాడు. పీతాంబరుడు గొర్రె కళేబరాన్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతుండటం ఆయనకు కనిపించింది. వినయుడు నిస్పృహతో ఇంట్లోకి తిరిగి వచ్చి తన మామూలు చోటులో పడుకున్నాడు. ఇంతకాలానికి తన కొడుకు చెయ్యకూడని పని చేశాడు. దీనికి వాడు శిక్ష అనుభవిస్తాడు. ఇందుకుగాను వృద్ధుడు చాలా బాధపడ్డాడు. వాడి పని తన కోసమే చేశాడు. తన పస్తులు పడుకోవటం వాడు చూడలేకుండా ఉన్నాడు. చేసిన పని తప్పని తన కొడుకును ఎలా మందలించాలో వినయుడికి తెలియలేదు. పీతాంబరుడు గొర్రె మాంసాన్ని పశువుల కొట్టంలోనే అటక మీద పెట్టి చేతులు కడిగేసుకొని ఏమీ ఎరగని వాడిలాగా తన మామూలు చోటులో పడుకొని నిద్రపోయాడు.
వినయుడు తెల్లవారగానే లేచి పీతాంబరుణ్ణి లేపి, నాయనా, బిచ్చమెత్తపోదాం పద, ఎంత పెందలాడి బయలుదేరితే అంత మంచిది అన్నాడు. ఇవాళ బిచ్చమెత్తన అవసరం లేదని రాత్రి చెప్పాను కదా నాన్న, బలమైన ఆహారం తెస్తానంటినిగా, మనం ఈ పూట మాంసం తిందాం అన్నాడు పీతాంబరుడు. నిన్న రాత్రి లేని మాంసం ఇప్పుడెక్కడి నుంచి వస్తుందిరా నాయనా, నేను తిండికి మాడుతున్నానన్న విచారంతో ఏదైనా అక్రమం తలపెట్టావేమో. అలా పొట్టనించుకునే కన్నా నాకు ఆకలి చావే ఇష్టం. తిండి కోసం కూడని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే నా మీద ఒట్టు పెట్టుకో అన్నాడు వినయుడు. ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. ఈ పూటకు బిచ్చం మాట ఎత్తకు. నేను ఇదివరకే మాంసం సంపాదించాను. అది అయిపోయినాక బిచ్చం ఎత్తుకుందాం. నాకు కాస్త బలం కూడా వస్తుంది. ఎవరైనా కూలి కూడా ఇస్తారు. నా మాట విను నాన్న అన్నాడు పీతాంబరుడు. వినయుడికి కోపం ఆగలేదు. మాంసం సంపాదించావా? ఎప్పుడు సంపాదించావు? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? రాత్రి నాతో పడుకొని మళ్ళీ నాతో లేస్తివి కదా. ఈ లోపల మాంసం ఎక్కడి నుండి వచ్చింది? పాపిష్టివాడా, నా కళ్ళు కప్పుదామనుకున్నావా? నేను రాత్రి మన పశువుల పాకలోకి తొంగి చూశాను. నువ్వు గొర్రె మాంసం కోయటం నాకు కనపడింది అని అరిచాడు. పీతాంబరుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ, క్షమించు నాన్న, నువ్వు మాడడం చూడలేకపోయాను. నీకంత అభ్యంతరమైతే ఆ మాంసం మనకు వద్దులే, గ్రామంలో ముష్టెత్తుకుందాం పద అన్నాడు వాడు పశ్చాత్తాపంతో. కానీ ఈ లోపలనే జరగవలసిన మోసం జరిగిపోయింది. లోపల తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణను ఇంటి బయట ఉన్న రక్షక భటులు విన్నారు. జరిగిందేమిటంటే, ఆ రోజు తెల్లవారుజామునే భూస్వామి పశువుల కాపర్లు గొర్రె ఒకటి పోయిన సంగతి తెలుసుకొని తమ యజమానితో చెప్పారు. భూస్వామి వెంటనే గ్రామాధికారికి కబురు చేసి తన గొర్రెను ఒకదాన్ని ఎవరు ఎత్తుకుపోయారని, ఆ దొంగతనం ఆచూకీ తీయించవలసిందని కోరాడు. భూస్వామి పశువుల దొడ్డికి సమీపంలో ఉన్న ఇళ్ళన్నీ సోదా చేయడానికి గాను రక్షక భటులు బయలుదేరారు. వారిలో కొందరు వినయుడు ఇంటికి కూడా వచ్చారు. వినయుడు కొడుకుతో అన్న మాటలు చెవిన పడగానే రక్షక భటులు పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ వెతకగా అటక మీద గొర్రె మాంసం అంతా దొరికింది. దొంగ కూడా దొరికిపోయాడు. గొర్రె తాలూకు చర్మం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. అయినా పీతాంబరుడు దొంగ అన్న సంగతి అతని తండ్రి మాటలతోనే రుజువైంది గనుక రక్షక భటులు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి తీసుకుపోయారు. భూస్వామి కర్కోటకుడు. దొంగతనం బయటపడిన వివరాలు తన మనుషుల ద్వారా వినగానే ఆయన గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, ఈ పీతాంబరుణ్ణి నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపి విచారణ జరిపించి వాడికి పూర్తి శిక్ష పడేలాగా చూడండి. ఈ దెబ్బతో ఇలాంటి దరిద్రులందరికీ బుద్ధి రావాలి. వీణ్ణి తేలికగా పోనివ్వడం నాకేమాత్రమూ ఇష్టం లేదు. వీడి దొంగతనానికి వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు. వీడి తండ్రినే సాక్ష్యం వేసుకుందాం. ఆ నిర్భాగ్యుడు వినయుడు ధర్మస్వరూపుడట. అదెంతవరకు నిజమో అది కూడా తేలిపోతుంది అన్నాడు. గ్రామాధికారి భూస్వామి కోరిన ప్రకారం పీతాంబరుణ్ణి, అతని తండ్రిని, మాంసం దాచిన చోటు చూసిన వారిని, ఇతర సాక్షులను నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపాడు. నగరంలోని న్యాయాధికారి చాలా దయాస్వరూపుడు. తిండికి ప్రజలు పడే కటకట ఆయనకు తెలుసు. కరువు వెంబడే విషజ్వరాలు వచ్చి ప్రజలను భయంకరంగా పీడించాయి. అటువంటి పరిస్థితులలో ఆయన తిండి దొంగతనాలను కఠినంగా శిక్షించలేకపోయాడు. కానీ పీతాంబరుడి పైన వచ్చిన ఫిర్యాదును గురించి ఆయనకు కొంత బాధ కలిగింది. ఎందుచేతనంటే దొంగతనం గురించి ఉన్న సాక్ష్యంలో ఒక రవ్వైనా వెలితి లేదు. దానికి తగ్గట్టే ఫిర్యాదు చేసే పెద్ద మనిషి దొంగపై తాను పాములాగా పగబట్టి పూర్తి శిక్ష కోరుతున్నాడు. తాను అనవసరమని చెప్పినప్పటికీ న్యాయస్థానంలో దొంగకు వ్యతిరేకంగా వాడి తండ్రి చేతనే సాక్ష్యం చెప్పించాలని పట్టుబడుతున్నాడు. ఉన్న పరిస్థితులలో చట్టాన్ని బట్టి శిక్ష విధించటం
తన విధి. న్యాయాధికారి అయిన తాను పక్షపాత బుద్ధి చూపకూడదు. పీతాంబరుడి విచారణ ప్రారంభమైంది. భూస్వామి తన ఫిర్యాదు చెప్పుకున్నాడు. అతని గొర్రెల కాపర్లు గత రాత్రి గొర్రె దొంగలించబడినట్టు సాక్ష్యం చెప్పారు. గ్రామాధికారి పంపిన మనుషులు తాము విన్న తండ్రి కొడుకుల సంభాషణ గురించి పాకలో వెతకగా అటక మీద తమకు గొర్రె మాంసం దొరకడం గురించి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యమంతా ఒక ఎత్తు, వినయుడి సాక్ష్యం ఒక ఎత్తును. ముసలివాణ్ణి సాక్ష్యం చెప్పమనండి అన్నాడు భూస్వామి మీసం మెలివేస్తూ. నీ కొడుకు చేసిన ఈ దొంగతనం గురించి నీకు తెలిసిందంతా ప్రమాణపూర్తిగా చెప్పు అన్నాడు న్యాయాధికారి వినయుడితో. స్వామి, నా కొడుకును శిక్షించకండి. వాడు నాకొక్కడే కొడుకు. నిన్నటిదాకా వాడు ఒక్క అనరాని మాట అని ఎరుగడు, చేయరాని పని చేసి ఎరుగడు. క్షామం వచ్చి మమ్మల్ని భయంకరంగా పీడించింది. అది చాలక వాడి భార్య, పెద్ద పిల్ల జ్వరాలతో పోయారు. వాడే చచ్చి బ్రతికాడు. నేను నా 2 ఏళ్ల మనవడు తిండికి మాడుతుంటే చూడలేక పార తీసుకొని పనికి బయలుదేరాడు. కానీ వాణ్ణి చూడండి, ఎముకల గూడు. వాడికి ఎవరు పనిస్తారు? నా మీద ఆపేక్ష కొద్దీ ఈ పాడు పని చేశాడు. కానీ స్వామి, వాడు ఇక ఎన్నడూ అటువంటి పని చెయ్యనని నాకు మాట ఇచ్చాడు. ఆ మాంసం ముట్టనని ప్రమాణం చేశాడు. మేం బిచ్చమెత్తుకుపోతుండగా వాణ్ణి పట్టుకున్నారు. వాణ్ణి శిక్షించకండి. భగవంతుడు పెట్టిన కష్టాలు చాలు. మీరు నాకీ ముసలితనంలో ఇంకో కష్టం తెచ్చిపెట్టకండి. వాడి భూస్వామి గొర్రెను దొంగలించే ఉంటాడు. నేను కాదని ఎలా అనేది? ఆ గొర్రె మాంసాన్ని వాడు కొయ్యటం నేను కల్లారా చూశాను. కానీ ఇక ఎన్నడూ అలా చెయ్యడు. ఈ తప్పు కాయండి బాబు అని వినయుడు కన్నీరు కార్చాడు. భూస్వామి మందహాసం చేస్తూ న్యాయాధికారి కేసి చూశాడు. న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా ముసలివాణ్ణి చూసి జాలిపడి భూస్వామిని చూసి అసహ్యించుకున్నారు. న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి భూస్వామి కేసి తిరిగి, మీ ఫిర్యాదుకు అవసరమైన సాక్ష్యం కనపడదే అన్నాడు. భూస్వామి తెల్లబోయి, ఈ సాక్ష్యమంతా విన్నారు కదా అన్నాడు. వినయుడి ఇంట దొరికిన మాంసం మీ గొర్రెదేననడానికి సాక్ష్యం ఏది? మీ గొర్రె చర్మం మీద మీదని గుర్తుంటుంది కదా, ఆ చర్మం ఏది అన్నాడు న్యాయాధికారి. ఎంత వెతికినా ఆ చర్మం దొరకలేదు అన్నాడు భూస్వామి. ఆ చర్మం దొరికేదాకా పీతాంబరుడు దోషి అని నేను నమ్మలేను. ఇతని ఇంట దొరికిన మాంసం ఫలానా వారి గొర్రెదని రుజువు కాలేదు కనుక దాన్ని పీతాంబరుడు యథేచ్ఛగా వినియోగించవచ్చు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు వల్ల న్యాయం గెలవకపోయినా ధర్మం గెలిచింది.